ఈ 2026 కొరకై దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఈ దినాన మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా వ్రాసిన శుభవర్తమానము 10వ అధ్యాయము 19, 20 వచనాలు నేను చెబుతూ ఉండగా నాతో పాటు అందరూ కూడా ఏకీభవించి ఈ లేఖనాన్ని మరొకసారి చెప్పాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. బైబిల్ ఉన్న వారందరూ తీయండి. ప్రతి ఒక్కరూ బైబిల్ను పట్టుకొని ప్రభుని స్తుతించడానికి అనుదినము ఈ 2026లో మనం కొనసాగుదాం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. దేవుడు ఈ లేఖనమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఈ 2026వ సంవత్సరపు వాగ్దానాన్ని మన జీవితంలోనూ మన కుటుంబాల్లోనూ నెరవేర్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. సర్వము ఎరిగిన సర్వాధికారి, సర్వ సృష్టికి ఆధారమై ఉన్న మా మంచి బోధకుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నీలాంటి గనులు మేము ఎక్కడ కనుగొనగలము? నీకు సాటి అయిన వారు ఈ లోకములో ఇంకెవరున్నారు? మా ప్రభు, నీ పాదముల యొద్దకు వచ్చి ఉన్నా ఈ మొదటి దినాన నూతన సంవత్సరపు ఆరాధనలో నీ వాగ్దానముతో మాతో మాట్లాడి మమ్మలను, మా హృదయములను, మా కుటుంబాలను అయ్యా ఈ పరిచయను మీరు స్థిరపరిచి మీరే సమస్త మహిమయు ఘనతయు కీర్తియు ప్రభావాలు పొందుకొనమని వాక్యమైన తండ్రి, నీకును పరిశుద్ధాత్మకును అప్పగించుకొని నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మాకు కాదు యెహోవా, నీ కృపా సత్యములను బట్టి నీకే మహిమ ఘనత కీర్తి ప్రభావములు తెచ్చుకొనమని యేసు దివ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్. గట్టిగా చెప్పండి. హ్యాపీ అంటే హ్యాపీ కనపడాలి ఈరోజు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సమృద్ధి అయిన దీవెనలతో నింపునుగాక. ఈ వాక్యం ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటూ ఉన్నా. ఇదిన్న 3 విషయాలను దేవుని యొక్క లేఖనములో నుండి ఈ వాగ్దానంతో కూడిన వర్తమానాన్ని మీ దగ్గర తీసుకొస్తూ ఉన్నా. మన భారతదేశంలో ఒక ప్రముఖమైన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ అనే వ్యక్తి ఒక శ్రేష్టమైన స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఆయన ఏమన్నాడంటే, ఈ క్రైస్తవులు అనేవారు అనగా క్రీస్తుని వెంబడించేవారు అసామాన్యమైనటువంటి హక్కులు గల సామాన్య ప్రజలు అని అంటాడు. హల్లెలూయా. అసామాన్యమైన అంటే ఈ అసాధ్యమైన వాటిని ఏవైనా కూడా సాధించగలిగే శ్రేష్టమైన హక్కు కలిగిన సాధారణమైనటువంటి మానవుడు ఈ క్రైస్తవుడు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుని గురించి ఎంత ఎరిగి ఉంటే, ఒక క్రైస్తవుడి జీవితాన్ని గురించి ఎంత ఎరిగి ఉంటే ఆ వ్యక్తి ఆ స్టేట్మెంట్ ఇచ్చుంటాడో కదా. ఆమేన్. హల్లెలూయా. సో ఈ రోజున మనం ధ్యానం చేసే 3 విషయాలు. నెంబర్ 1 పవర్, అధికారము. ఆమేన్. చెప్పండి. అధికారము. రెండవది హాని కలుగదు. మూడవది సంతోషించుడి. ఎంత బాగుండే కదా మాటలు. హల్లెలూయా. అధికారము, హాని కలుగదు, సంతోషించుడి. ఈ మాటలు చాలా బాగున్నాయి, చాలా తీయగా ఉన్నాయి. ఎంత తీపిదనం అంటే తేనెకన్నా మధురంగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎవరైనా సరే ఏదన్నా ఇస్తాను అనగానే మనం ఆనందించడం మన యొక్క మానవ నైజమై ఉన్నది. ఇదిగో రేపు రండి మీకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అనగానే మన ఫోకస్ అంతా కూడా ఆ రేపు వచ్చే ఆ గిఫ్ట్ కొరకే మనం ఆనందిస్తూ ఎదురు చూస్తూ ఉంటాం. మరి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా అలా ఆనందిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చానన్నాడు,
నీకు హాని కలగజేయను అన్నాడు, నిన్ను సంతోషంతో ఉండమని చెబుతున్నాడు. మరి ఇది ఆనందించే విషయం కాదంటారా? ఎవరైనా ఆనందించేదే. కానీ ఈ ఈ యొక్క 3 విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉంటే ఏమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఏ సందర్భములో ఎలాంటి అధికారాన్ని, అలాగే ఏ సందర్భములో హాని కలగదు, ఏ సందర్భములో మనం సంతోషించాలి అనేది దేవుని యొక్క లేఖనాల నుండి కొన్ని మాటలు చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములు మొదటి దినవృత్తాంతాలు 22:12వ వచనాన్ని. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించున్నట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీయుల మీద నీకు అధికారము దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఈ జరిగిన సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. నేను దావీదుని, చూడండి, నేను దావీదుని. ఇదిగో ఈయన నా కుమారుడైన సొలొమోను. మీరు జాగ్రత్తగా గమనించండి. మా ఇద్దరి మధ్య ఈ సంభాషణ జరుగుతూ ఉంది. మా ఇద్దరి మధ్య ఈ సంభాషణ జరగటానికి ముందు నాకు దేవునికి మధ్య ఒక సంభాషణ జరిగింది. అదేంటంటే, నేను దేవునితో చెప్పా, దేవా నీకు ఒక మందిరాన్ని కడతానయ్యా అని చెప్పా. దేవుడు ఏమన్నాడు, కుదరదయ్యా, నువ్వు మందిరాన్ని కట్టడానికి నీ చేతులంతా కూడా రక్తంతో నింపబడ్డాయి, నువ్వు అనేకమైన యుద్ధాలు చేసావు, అందుకనే నీవు నా మందిరాన్ని కట్టడానికి పనికిరావు అని నాతో దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే నాతో చెప్పాడో ఆ మాటను బట్టి నేను ఆలోచిస్తూ ఉండగా దేవుడు మరి ఒక మాట చెప్పాడు, నీవైతే మందిరాన్ని కట్టలేవు, కానీ నీకు పుట్టినటువంటి నీ కుమారుడైన సొలొమోను ద్వారా ఆ మందిరాన్ని కట్టిస్తా అని చెప్పాడు. ఇప్పుడు ఈయన మందిరాన్ని కట్టడానికి అర్హతని సంపాదించాడు. నేను మందిరాన్ని కట్టే అర్హతని కోల్పోయా, కానీ ఈయన మందిరాన్ని కట్టే అర్హతని సంపాదించాడు. కానీ ఈ సందర్భంలో ఇప్పుడు వచ్చి నేను ఈయనతో ఏం చెబుతున్నానంటే, నువ్వు నా కొడుకువు, ఇదిగో దేవుడు నిన్ను మందిరాన్ని కట్టమన్నాడు కనుక నువ్వు మందిరం కట్టయ్యా అని నేను నా కొడుకుతో చెప్పట్లా. ఇక్కడ ఏం చెబుతూ ఉన్నానంటే, దేవుని యొక్క వాక్యం 12వ వచనంలో మనం చదివాం, నా కుమారుడా, నీవు గనక నీ జీవిత కాలం అంతా కూడా దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారము నీవు లోబడి ఆయన వాక్యానుసారముగా నీవు నడవగలిగినట్లయితే, నాకు ఏ అధికారాన్ని అయితే ఇచ్చి, ఏ అధికారముతో నన్ను ఆశీర్వదించి, ఏ అధికారముతో నన్ను విజయముతో నడిపించాడో అదే అధికారము దేవుడు నీకు దయచేయును గాక అని కుమారుడితో చెబుతున్నాడు. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది కదా? ఇప్పుడు నేను నా కుమారునితో నీకు అధికారమును దేవుడు దయచేయాలి అని చెబుతూ ఉన్నా. గాడ్ బ్లెస్ యూ. అయితే ఇక్కడ గమనించండి, ఈ రోజున దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఇప్పుడు దావీదు యొక్క స్థానములో యేసుక్రీస్తు వారు ఉంటే, సొలొమోను యొక్క స్థానములో మనమందరం కూడా ఉన్నాం. ఇప్పుడు యేసయ్య చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, నేను నీకు అధికారమును అనుగ్రహిస్తూ ఉన్నా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే ఈ మాట చెబితే అసలు మీకు ఏం ఆసక్తి లేదనిపిస్తా ఉంది. అధికారము అంటే సామాన్యమైనటువంటి మాట కాదు. ఈ అధికారం అనేది శ్రేష్టమైన మాట. ఈ అంత్య దినాలలో దేవుని యొక్క అధికారము లేకుండా, దేవుని యొక్క అనుమతి లేకుండా, దేవుని యొక్క అభిషేకం లేకుండా, దేవుని యొక్క కృప లేకుండా మనం ఏమీ కూడా చేయలేం. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ నాకే కాదు, ఈయన కూర్చున్నటువంటి మీ అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీకు అధికారం ఇస్తూ ఉన్నా ఈ 2026లో. ఏమైనా హల్లెలూయా. ఎలాంటి అధికారమో తెలుసా? అందుకని ఒక భక్తుడు అంటాడు, ఏమన్నా తెలుసా? యేసు శక్తి గొప్ప శక్తి, యేసు శక్తి గొప్ప శక్తి,
యేసు శక్తి గొప్ప శక్తి, యేసు శక్తి గొప్ప శక్తి, గొప్ప 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 శక్తి, గొప్ప 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 శక్తి, గొప్ప 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 శక్తి, యేసు శక్తి, యేసు శక్తి. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య యొక్క శక్తి అది గొప్ప శక్తి అని వ్రాయబడుతుంది. ఎలాంటి శక్తి అయ్యా అంటే, ఈడ చదువుకున్న ఈ లేఖనంలో ఏమన్నదంటే, ఆడ పాములుండి తేళ్లుండి ఇంకేం కనపడ్డాయి? మనం చదువుతారు ఒకసారి 19వ వచనంలో ఏమున్నాయి? తేళ్లను పాములను, అలాగే మరి ఒక మాట ఉంది, శత్రువులను అనే మాట వ్రాయబడింది. దేవుని వాక్యం చెబుతున్నది, ఈడ పాములను తేళ్లను త్రొక్కుతావు అంటే నీ యొక్క శత్రువుల మీద దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ లోకంలో శత్రువులు అనేవారు అనేక విధాలుగా ఉంటారు. కుటుంబంలో శత్రువులు ఉండొచ్చు, అలాగే సమాజంలో శత్రువులు ఉండొచ్చు, నీవు ఉద్యోగం చేసే స్థలంలో శత్రువులు ఉండొచ్చు, నీ వ్యాపారంలో శత్రువులు ఉండొచ్చు, అలాగే నీ పిల్లలు వెళ్తున్న స్కూల్లో నీ పిల్లలకి శత్రువులు ఉండొచ్చు, నీ పొరుగువారు నీకు శత్రువులుగా ఉండొచ్చు, అలాగే నీ అన్నవారే నీవు నమ్మిన వారే నీకు శత్రువులుగా మారి ఉండొచ్చు. శత్రువు అనేవాడు ఎలా ఉంటాడంటే, నీలాంటి రూపాన్ని కలిగిన వాడే, నీలాంటి మనస్సు కలిగిన వాడే, నీలాంటి మనస్తత్వాన్ని కలిగిన వాడే. అలాంటి శత్రువుల మీద నీకు దేవుడు అంటూ ఉన్నాడు, విజయాన్ని కలగజేస్తాను అని చెబుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయంలో ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. యేసయ్యని నమ్మినటువంటి వారు, యేసయ్యని విశ్వసించినటువంటి వారి గురించి ఈ మాట వ్రాయబడుతున్నది. 16వ అధ్యాయము 17వ వచనము, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. ఆమేన్, హల్లెలూయా. ఏంటంట? ఏ వ్యక్తి అయితే యేసయ్యని నమ్ముతాడో, ఏ వ్యక్తి అయితే యేసయ్యని ఆరాధిస్తాడో, ఏ వ్యక్తి అయితే యేసయ్యని వెంబడిస్తాడో, అతని యొక్క జీవితంలో దేవుడు చేస్తూ ఉన్నటువంటి అద్భుతాన్ని గురించి వ్రాయబడుతుంది. నీవు నమ్మి, ఆయన నాకు అధికారం ఇచ్చాడు, నన్ను అధికారంతో నింపాడు నా దేవుడు అని నువ్వు నమ్మగలిగినట్లయితే నీ శత్రువుల మీద నువ్వు విజయాన్ని పొందగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ అధికారం అనేది ఎలా రాబోతున్నది? ఈ అధికారం ద్వారా మనం ఏం చేయబోతూ ఉన్నాం? దేవుని బిడ్డలారా, అధికారం అనేది అలా వెళితే వచ్చేది కాదు. ఒక రాజకీయ నాయకుడి యొక్క అధికారం, ఆయన వెళ్ళి అయ్యా నాకు కావాలి అంటే రాలేదు ఆయనకి. ఆయన ఎన్నో దినాలు ప్రజలతో తిరిగి, ప్రజల మధ్య తిరిగి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడి, తనకున్న ధనాన్ని ఖర్చు పెట్టి, అలాగే ఆ ప్రజల యొక్క మెప్పును పొంది, అతడు ఆ ప్రజలందరి యొక్క తీర్మానంతో, అతని వేసిన ఓట్ల ద్వారా అతడు ఒక అధికారాన్ని సంపాదిస్తూ ఉన్నాడు. అలాగే నువ్వు ఉన్నటువంటి స్థలములో నీవు అనేక మందికి అధికారిగా నీ ఉద్యోగంలో ప్రమోషన్తో నిలబడ్డావంటే అది నువ్వు కొనేది కాదు. ఎన్నో దినాలు శ్రమపడి అక్కడ నమ్మకంగా పని చేయటం ద్వారా, ఆ నమ్మకమైన పనిని బట్టి నీ హోదా పెరిగి దేవుడు నీకు అక్కడ ఒక అధికారిగా నిన్ను నిలబెడుతూ ఉన్నాడు. ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా అధికారం అనేది ఈజీగా రాలా, అధికారం అనేది ఈజీగా సంపాదించేది కాదు. అలాగే యేసయ్య ఇచ్చే అధికారం కూడా అంత ఈజీగా వచ్చేది కాదండి. ఆమేన్, హల్లెలూయా. ఇది ఈజీయే కానీ అంత ఈజీగా రాదు. అదేంటి పాస్టర్ గారు, అది సులువే కానీ అంత సులువు కాదు అని ఎందుకంటున్నారు? అవును, ఆయన ఇచ్చే అధికారము చాలా సులువైనదే, కానీ ఆ సులువైన అధికారం పొందాలి అంటే అంత సులువు కాదు. దానికి ఏం కావాలో తెలుసా? మోకాళ్ళ ప్రార్థన అనుభవం కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం కావాలంట? మోకాళ్ళ ప్రార్థన అనుభవం. ఒక్క వ్యక్తి యొక్క మోకాళ్ళ ప్రార్థన దేవుడు పరిస్థితులను మార్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చూడండి. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. ఎస్తేరు పుస్తకము 9వ అధ్యాయము 1వ వచనం. త్వరగా అమ్మా. రాజు చేసిన తీర్మానమును
ఆ, 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 ఆ. గ్లోరీ, హల్లెలూయా. ఒకసారి చేతులు దేవుని స్తోత్రాలు చెప్పండి. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు రాజేష్ నేను ఉన్నా. ఆ, నేను ఒక రాజు గారు తీర్మానం చేశారు, ఎన్ఎస్ రాజు తీర్మానం చేశారు. ఏమనంటే ఆ యూదులైనటువంటి మా అందరినీ కూడా చంపేయమని. ఎవరిని? ఎవరు మీరు? ఏం మాట్లాడరు ఏంటండి? ఎవరో యూదుల శత్రువులు ఎవరు అక్కడ ఎస్తేర్లో? మీరు ఈ కూడా అందిపోతే నేనేం చేయాలి? మొత్తం నేనే చెప్పుకుంటూ వస్తే హామాను రైటే. హామాన్ ఎవరు? అమ్మోనీయుడు. అవునా? అమ్మోనీయులు. ఈ యొక్క హామాన్ అనే వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నన్ను చంపేయటానికి ఒక డేట్ డిక్లేర్ చేయించాడు రాజుగారితో. ఎన్ఎస్ రాజుతో మాట్లాడి రాజేష్ ఏం చేశాడంటే ఈ నన్ను నిర్మూలన చేయటానికి నాకు డేట్ ఫిక్స్ చేశాడు. జాగ్రత్త వినండి. ఈ డేట్ ఫిక్స్ చేస్తే నేనేం చేశా? నా దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి నేను ప్రార్థన చేయటం ప్రారంభించాను. ఏ రోజైతే డేట్ ఫిక్స్ అయిందో ఆ రోజు ఏమైందంటే ఆ డేటు తారుమారైపోయింది. ఆమెన్, హల్లెలూయా. ఆయన నా శత్రువు. ఇప్పుడు ఆ శత్రువు మీద ఎవరికి అధికారం వచ్చిందంట? దేవుడు నాకు అధికారాన్ని ఇచ్చాడు. క్షణం వరకు ఆయనకు అధికారం ఉంది నా మీద. ఎప్పుడైతే మోకాళ్ళ మీదకి వెళ్ళానో, ఎప్పుడైతే మోకాళ్ళ ప్రార్థన చేశానో, నా శత్రువు పైన నాకు అధికారం ఇచ్చాడు. ఎవరు వెళ్ళారు మోకాళ్ళ మీదకి? ఒక స్త్రీ వెళ్ళింది. యూదుల పక్షంగా ఉపవాసం ఉండి ఆ స్త్రీ వెళ్ళి ఆ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుండగా, ఆ మోకాళ్ళ మీద ఉండి దేవునికి మొరపెడుతూ ఉండగా, తన ప్రజల క్షేమం కొరకై, తన ప్రజల యొక్క భద్రత కొరకై ఆమె చేసే ఆ ప్రార్థన ద్వారా దేవుడు వారి శత్రువుల మీద వారికి అధికారాన్ని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది సులువే కానీ అంత సులువైనది కాదు. నువ్వు మోకాళ్ళ ప్రార్థన లేకుండా, ప్రభువా నువ్వు నాకు అధికారం ఇచ్చావు కదా, ఈ 2026లో నా ఓ రోగమా యేసు నామములో నీ చెబుతున్నా, మా పాస్టర్ గారు చెప్పారు మాకు అధికారం ఇచ్చాడంటే యేసయ్య, ఆ అధికారాన్ని పట్టుకొని, ఈ వాగ్దానాన్ని పట్టుకొని, ఈ వాక్యాన్ని పట్టుకొని, ఓ సాతానా, ఓ రోగమా, ఓ అప్ప, ఓ సమస్య నిన్ను గద్దిస్తున్నా, పో అంటే పోదని. ఎప్పుడు వద్ద తెలుసా? మోకాళ్ళ మీదకి వచ్చి నీ ప్రభు వైపు నీ చేతులెత్తి, అయ్యా ఇదిగో మమ్మల్ని కనికరించు నాయన, మమ్మల్ని కాపాడు నాయన, నీ ప్రజలము నాయన, నీ బిడ్డలము నాయన, నీవు ఏర్పరచుకున్న జనాంగము నాయన, ఇదిగో ఒక వ్యక్తి ద్వారా మేమందరము నిర్మూలన చేయట నీకు ఇష్టమా? ఇదిగో నీకు అవమానం కలిగే రీతిగా ఈ దినము జరగకూడదు నాయన, ఇదిగో మా పైన వారికి విజయం కలగకూడదు నాయన, మా శత్రువు పైన మాకు విజయం కలగాలయ్యా అని నువ్వు కన్నీటితో నువ్వు ప్రార్థన చేయగలిగితే, కన్నీళ్లతో దేవుని దగ్గరికి రాగలిగితే, దేవుడు నీ జీవితంలో ఈ 2026 సంవత్సరములో నీ ప్రతి విధమైన శత్రువుని లయపరుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రండి దేవుని వాక్యాన్ని చూద్దాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 19వ వచనము. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఒక ఆయన వచ్చాడు. పాస్టర్ గారండి, రాజేష్ వచ్చేసాడు. పాస్టర్ గారండి, మీరు చెప్పారు బాగుంది, ఆ అధికారం ఏదో నాకు కావాలి కనుక ఇదిగో నా యావదాస్తి, మొన్న ఊర్లో ఇల్లు కొన్నా, నేను రాత్రి సాక్షి చెప్పాడు ఇల్లు కట్టించాడని, ఆ ఇల్లు అంతా కూడా అమ్మేసి ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు తీసుకొచ్చి మీకు చేతుల్లో పెడతా, ఆ అధికారం ఏదో నాకు ఇవ్వండి అని అడిగాడు. అంతేనా? ఎక్కడ ఉంది? ఏం మాట్లాడరేంటండి బాబు? ఆయన అడగలేదండి, అక్కడ ఆయన అడిగాడు. గాడే సీమోన్ అనే వ్యక్తి అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఇదిగో అధికారాన్ని నాకు ఇవ్వండి, నేను ఎవరి మీద చేతులు పెడతానో ఆడ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నాడు. ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడుతున్నారు, దేవుని శక్తి చేత వారు తాకబడుతూ ఉన్నారు. అది గమనించిన ఆ వ్యక్తి ఏం చేశాడు? పరిగెత్తుకొని వెళ్ళిపోయి వారితో అంటున్నాడు, ఇదిగో నేను కావలసినంత ధనం ఇస్తా, నాకు అధికారాన్ని ఇవ్వండి, నేను ఎవరి మీద అయితే చేతులు పెడతానో వారు ఆ అధికారాన్ని పొందుకోవాలా. అంటే
వారి మీద చేయబెట్టి ఆ అధికారాన్ని వారికి ఇచ్చి నేను ధనాన్ని సంపాదించాలా. ఇది అతని యొక్క ఉద్దేశం. దేవుని బిడ్డలారా, నీ స్వార్థం కొరకు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఈ అధికారం కావాలంటే దేవుడు ఇవ్వడండి. మనుషుల మెప్పు కొరకై దేవుని దగ్గరికి వెళ్ళి అధికారాన్ని కోరితే అధికారాన్ని ఇవ్వడు. అలాగే ఇదిగో నీ ధనాన్ని, నీ దగ్గర ఉన్నటువంటి ఆ పలుకుబడిని, నీ దగ్గర ఉన్న లోక సంబంధమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించి దేవా నువ్విచ్చే అధికారం నాకు ఇవ్వయ్యా అని అడిగితే దేవుడు ఇవ్వడండి. దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొని కన్నీటితో ఉపవాసంతో ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేయగలుగుతాడో అట్టి వ్యక్తి మీదకి ఈ అధికారం వస్తున్నది. ఆ అధికారం కలిగిన వాడు తన శత్రు మీద విజయాన్ని పొందుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనములో వ్రాయబడుతున్నది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుతున్నది. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారమును ఇచ్చేదను. దేవునికి స్తోత్రాలు కలుగునగాక. హల్లెలూయా. అమ్మాయి ఎదురుందే సీట్ రండి, ఎదురుకు వచ్చేసేయండి. ఎదురుందే సీటు. అదే చెప్పా, యవనస్తులు ఎవరు ఉన్నట్టు కొంచెం పైకి వెళ్ళండి. ఆ మధ్యలో వచ్చే వారికి, కింద కూర్చోలేని వారికి సీట్లు ఇవ్వండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనములో అంతము వరకు, అనగా యేసుక్రీస్తుని నువ్వు ఎప్పుడైతే రక్షకుడిగా అంగీకరించావో, యేసుని అంగీకరించి నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నావో, ఆ క్షణము మొదలుకొని ఆయన రాకడ వరకు, నీ జీవిత కాల పర్యంత వరకు నీ క్రియలను నువ్వు కాపాడుకోగలిగితే, ఆమేన్. హల్లెలూయా. ఏం కాపాడుకోవాలంట? క్రియలు. మన పనుల్లో ఎన్నో దోషాలు ఉన్నాయి, మన క్రియల్లో ఎన్నో పాపాలు ఉన్నాయి, మనం ఎన్నో విధాలుగా అవిధేయత నడుస్తూ ఉన్నా, మన మాట తీరు బాగోలా, మన నడవడిక బాగోలా, మన ఆలోచన బాగోలా, అలాగే మనం చేసే పనులు బాగోలా. అందుకని దేవుని వాక్యం చెబుతూ ఉన్నమాట, దేవుని లేఖనము చెబుతూ ఉన్నమాట, అంతము వరకు కాపాడుకునేవాడు, అంతము వరకు తన యొక్క క్రియలను కాపాడుకోగలిగిన వాడు, అతడు జనులపై అధికారాన్ని కలిగి ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలులు వారు అంతము వరకు వారి క్రియలను కాపాడుకున్నారు. యేసయ్య పునరుత్థానుడై వారిని ఆశీర్వదించి ఆరోహణమై వెళ్ళిన తర్వాత వారి మీదకి ఎప్పుడైతే అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో ఆ పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి దిగి వచ్చినదో, అది మొదలుకొని దేవుని అభిషేకాన్ని, దేవుని శక్తిని కలిగిన వారు చనిపోయే వరకు కూడా వారి యొక్క క్రియలను కాపాడుకోగలిగారు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మనము కూడా అంతం వరకు మన క్రియలను కాపాడుకోవాలి. అలాగే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3 నుంచి 6 వచనాల్లో వ్రాయబడుతున్నది, నేను ఈ సాక్షుల మీద నా అధికారమును విడుదల చేస్తానన్నాడు. అంటే అక్కడ మోషే గురించి వ్రాయబడుతుంది, ఏలియా గురించి వ్రాయబడుతుంది. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఒక మోషే లాంటి వ్యక్తివైతే, నువ్వు ఒక ఏలియా లాంటి ప్రార్థన పరుడవు, ఒక మోషేలాగా దేవునిని సమీపించే వ్యక్తిగా ఉంటే దేవుడు నీకు అధికారాన్ని ఇస్తాడు. ఏలియా లాంటి అత్యాశక్తి కలిగిన ప్రార్థన వీరురాలుగా ఉండగలిగినట్లయితే ఆ అధికారాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ 2026లో మొట్టమొదట దేవుడు నీకు ఇస్తూ ఉన్న వాగ్దానము, నేను నీకు అధికారాన్ని ఇస్తున్నా, నీ శత్రువు మీద ఈ 2026లో నీ విజయాన్ని పొందబోతూ ఉన్నావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ అధికారము కొరకే మనము ప్రార్థనా జీవితాన్ని మార్చుకోవాల్సిన వారమై ఉన్నాం. నెంబర్ 2, రెండవదిగా ఆడ వ్రాయబడుతున్న మాట, నీకు ఏ హాని కలుగదు. ఆమేన్. హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయం ఏ
తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదమా. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. ఇలాంటి పాటలు ఎన్ని ఉన్నాయో, ఇన్ని పాటలన్నా పడుకోవచ్చు మనం. వేట కాని ఊరిలో ఉంది, అలాగే కృపామాయడ ఉంది, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఉండే చాలా పాటలు. అయితే దేవుడు ఏమంటున్నాడు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, ఏ అపాయమును నీకు కలుగదు, అంటే నీకు హాని రాదు. ఏం పెట్టారా, హాని కలుగదు అని చెబుతున్నాడు. ఇంగ్లీష్లో దీనికి మనం పెట్టుకునే పేరు ఏంటంటే థ్రెట్. థ్రెట్కి చాలా మీనింగ్ ఉందండి. ఏ హాని కలుగుదంటే నీకు ప్రొటెక్షన్ ఉందని అనుకోవచ్చేమో, అంటే నీ భద్రత ఉన్నది అని. కానీ ఈ ఏ హాని కలుగదు, హాని అనే పదానికి ఉపయోగించబడిన మాట ఏంటంటే థ్రెట్ అనే మాట ఉపయోగించారు. థ్రెట్ అంటే నష్టాలను బట్టి, శరీరానికి అయ్యే, హృదయానికి అయ్యే గాయాలను బట్టి నువ్వు కృంగిపోతూ ఉన్నప్పుడు, నువ్వు బలహీనమవుతూ ఉన్నప్పుడు, ఇదిగో నిన్ను వాదార్చేవారు లేరని నువ్వు ఏడుస్తూ ఉంటావు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నీకు నష్టం కలగని, నీ గాయాలు కలగని, ఏ పరిస్థితులైనా నీ జీవితంలోకి రాని, నేను ఆ పరిస్థితులలో నీకు హాని కలగకుండా నేను రక్షిస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు ఉపయోగించినటువంటి మాట. ఇక్కడ ఏ హాని నీకు కలుగదు అని అంటున్నాడు. చదువుకున్న ఒక మాట అపోస్తల కార్యములు 28వ అధ్యాయములో, అపోస్తల కార్యములు 28వ అధ్యాయములో 5వ వచనములో ఈ మాట రాయబడుతూ ఉన్నది. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి ఏ హానియు పొందక ఉండెను. ఎవరి గురించి అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గురించి వ్రాయబడుతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ మాటను గురించి మనం చూద్దాం. మొదటి మాట, అధికారమునిచ్చాను. దావీదు తన కుమార్తె చెబుతున్నాడు, ఈ 2026వ సంవత్సరంలో నీవు ధర్మశాస్త్ర ప్రకారము దేవుని మాటకు విధేయుడివై నీవు దేవునిని సమీపించే వ్యక్తిగా ఉన్నట్లయితే నేను, దేవుడు నాకు ఏ అధికారాన్ని ఇచ్చాడో ఆ అధికారాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు అని తన కుమారుడు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా ఈ రెండో మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట ఇక్కడ విష జంతువు ఒకటి ఆయన చేతిని పట్టుకుంది, అంటే పాము ఆయన పుల్లలు ఏరుకుంటా ఉన్నాడు. చలి కాసుకుంటున్నారు. వారు సముద్రంలో నుండి బయటపడిన తర్వాత ఒక దీవికి వెళ్ళారు. అక్కడ వారు మంటేసుకొని చలి కాసుకుంటుంటే ఈయన కూడా వెళ్ళి కొన్ని పుల్లలు ఏరుకొచ్చి అక్కడ వేశాడు. ఆ పుల్లలు వేరుతున్నప్పుడు ఓ పాము వచ్చి అతను చేయిని పట్టుకుంది. అయితే ఆ దీవి వాసులు ఏం చేశారంటే, ఇతడు ఏ హంతకుడు దుర్మార్గుడు అయి ఉంటుంది, అందుకే నేను న్యాయదేవత అతను వదిలిపెట్టలా, అతని మరణానికి అప్పగించింది అని అనుకున్నారు. వారు ఏ క్షణములైనా చచ్చిపోతాడని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడే చచ్చిపోతాడని. కానీ ఎంతసేపు అయినా ఆయన చనిపోవట్లేదు. అది ఆ సందర్భంలో రాయబడిన మాట. అంటే ఒక విష సర్పము తనకు హాని కలగజేస్తుంది అని ఎదురు చూస్తా ఉన్నారు ఆ మానవులు. అలాగే ఈ దినాల్లో కూడా మన మీద అనేక మంది హాని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని యొక్క లేఖనానుసారంగా చెబుతున్న భారతదేశంలో క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేయాలి, క్రైస్తవులకి హాని కలగజేయాలని అనేక మంది ఆయా చట్టాలను తీసుకొస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలో చదువుకుందాం. ఆదికాండం 31వ అధ్యాయము. త్వరగా వెళ్దాం. ఇంకొక 10 to 15 మినిట్స్లో ముయ్యటానికి ప్రయత్నం చేస్తాను. ఆదికాండం 31వ అధ్యాయం 29వ వచనం. మీకు హాని చేయటానికి నా చేతనగును చాలు. ఈ మాట ఎవరు అంటున్నారో తెలుసా? భక్తుడైన యాకోబుకి హాని చేయటానికి లాబాను అంటూ ఉన్నటువంటి మాట. మామే తన అల్లుడిని, ఆ అల్లుడికి హాని తలపెట్టడానికి వచ్చాడు. అల్లుడిని చంపాలనుకున్నాడు. అల్లుడి యొక్క జీవితాన్ని నాశనం చేయాలని అతని వెంటబడ్డనట్లుగా ఇక్కడ వ్రాయబడుతున్నది. అందుకని దేవుడు దర్శించాడు. ఆ లాబాన్తో అన్నాడు, ఏ లాబాను జాగ్రత్త అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యాకోబు లాంటి పోరాటం మనం చేయగలిగితే, ఆమేన్. ఏ పోరాటం అది?
దేవునితో పెనుగులాడగలిగితే, మన శత్రువు మనకు హాని చేయాలని మన వెంట పరిగెడుతూ ఉండగా మన శత్రువుతో అంటాడు దేవుడు, ఏయ్ జాగ్రత్త, అతడు ఎవరనుకున్నావు? నా కుమారుడు. ఆమె ఎవరనుకున్నావు? నా కుమార్తె. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. నా వ్యక్తిగతమైన అనుభవం ఇది. దేవుని బిడ్డలారా, నా వ్యక్తిగతమైన అనుభవం ఇది. నేను అనేక సార్లు అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు దేవుడు నా పక్షంగా నిలబడ్డాడు, దేవుడు నాతో నిలబడ్డాడు. ఏ హాని కలగకుండా ఆయన తన కృప చేత నడిపిస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, లాభం అన్నాడు, నీకు హాని చేయటం నాకు ఇట్టే చిటికేసినంత పని అన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరు అనుకుంటున్నావు? అతడు నా కుమారుడు. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో దేవుని వాక్యం చెబుతుంది, ఆయన కుమారుడైన యోసేపు ఉన్నాడు. ఆయన యోసేపు దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు, దేవుని యందు అత్యంత నమ్మకత్వాన్ని కలిగినటువంటి వాడు, దేవుని కొరకు జీవిస్తూ ఉండగా అదే ఆదికాండం 37 అధ్యాయం 22 వచనములు వ్రాయబడుతున్నది. 37 అధ్యాయం 22 వచనము. చాలండి. ఇక్కడ యోసేపుని చంపాలనుకున్నారు సొంత అన్నదమ్ములే. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ఇదే చూస్తున్నా. సొంత కుటుంబస్తులే ఒకరికొకరు చంపుకుంటున్నారు. భర్త భార్యను చంపిస్తుంటే భార్య భర్తను చంపిస్తా ఉంది. అలాగే అన్నయ్య తమ్ముడు చంపిస్తుంటే తమ్ముడు అన్నయ్యను చంపిస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా దేని కొరకంటే కేవలం ఇహ సంబంధమైన ధనాన్ని ఆశించి అక్కడ ఆ మామ అల్లుని చంపాలని తరుముతూ ఉన్నాడు. ఇక్కడ సొంత అన్నయ్యలే చిన్న తమ్ముడిని చంపాలని ప్రయత్నం చేస్తుంటే ఒక అన్నయ్య అంటూ ఉన్నాడు, అతడికి ఏ హాని కలుగు చేయొద్దు. ఎందుకో తెలుసా? యోసేపు ప్రార్థనా పరుడు, యోసేపు దేవుని యందు విశ్వాసాన్ని ఉంచిన వాడు గనక ఇదిగో దేవుడు రూబేనుతో మాట్లాడుతున్నాడు. ఓ రూబేనా, వెళ్ళి నీ సహోదరులతో చెప్పు, అతడికి హాని చేయటానికి వీలు లేదని చెప్పు. దేవుని బిడ్డలారా, మనకి తెలియకుండానే మన శత్రువులతో దేవుడు మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. మన శత్రువుల మనసులో మార్చగలిగిన వాడు ఆయన. మన శత్రువులను మనకి మిత్రులుగా చేయగలిగినటువంటి దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, ఏ హాని కలుగదు, ఏ హాని కలుగదు. దేవుని అధికారం కొరకే నువ్వు దేవునిని సమీపిస్తే, దేవుని అధికారాన్ని నువ్వు పొందుకోగలిగినట్లయితే, ఎప్పుడైతే దేవుని అధికారాన్ని పొందుకున్నావో ఆ అధికారం ఏం చేస్తుందో తెలుసా? నీకు హాని కలుగ చేయకుండా నిన్ను కాపాడుతూ ఉన్నది. చాలా వచనాలుండి ఒక వచనాన్ని చదువుతూ ఉన్న యోబు పుస్తకము 1వ అధ్యాయము 12వ వచనములోకి వెళ్దాం. యోబు 1వ అధ్యాయం 12వ వచనము. యెహోవా అంటూ ఉన్న మాట, ఇదిగో ఓ సాతానా, నువ్వు విను జాగ్రత్తగా, అతనికి కలిగిన సమస్తమును నీ వశములో ఉన్నది, అతనికి మాత్రము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా కొంచెం గట్టిగా. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు, దేవుని బిడ్డలారా, సాధారణంగా మనుషులకు వచ్చే రోగాలన్నీ వచ్చే మనకి వాక్యమే చెబుతుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో చెప్పాడు, సాధారణంగా మనుషులు కలుగు శ్రమలు మీకు వచ్చును. దేవుని యొక్క వాక్యం చెబుతున్నమాట. ఈ లోకంలో మన శ్రమలున్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, తెగుళ్ళు మనల్ని వెంటాడుతూ ఉంటే, ప్రకృతి వైపరీత్యాలు మన మీద దాడి చేస్తూ ఉంటే, అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఓ సాతానా, ఇదిగో నా బిడ్డల మీదకి నువ్వు ఏ విధంగా దాడి చేసినా, ఆర్థిక సమస్యతో దాడి చేస్తావా, అనారోగ్యంతో దాడి చేస్తావా, ఇదిగో నిందలతో దాడి చేస్తావా, ఇదిగో వారు ప్రజల మధ్య తృణీకారం పొందే విధంగా, అపహాస్యమయ్యే పొందే విధంగా నువ్వు దాడి చేస్తావా, నువ్వు ఏ విధంగా దాడి చేయి, కానీ అతనికి మాత్రమే ఏ హాని కలుగ చేయొద్దు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ చుట్టూ ఉన్నవన్నీ కూడా ఒకేసారి నిన్ను కృంగదీయొచ్చేమో కానీ దేవుడు అంటూ అన్నాడు, ఆయన అధికారమును నువ్వు పొందుకోగలిగితే ఈ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతాయి అంతే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన కృప అది, దేవుడు ఇస్తున్న అభిషేకం అది. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. ఒక వచనాన్ని చదివిస్తా చూడండి. అపోస్తలుడైన పౌలు గురించి మనం ఇందా చూసాం కదా.
ఆ మాటకి ఈ ఈ యొక్క మాటను జోడించి నేను ముగిస్తాను. రెండో పాయింట్ని అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 17వ వచనం. త్వరగా చాలు. 27, 22 కూడా. 27, 22 త్వరగా. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడి, వాడకే గాని మీలో ఎవని ప్రాణముకైనను హాని కలగదు. ఇది నమ్మాడండి అపోస్తలుడైన పౌలు. అందుకనే ఆ వాడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు 18వ అధ్యాయం 26వ అధ్యాయము దేవుడు ఇచ్చిన అధికారాన్ని పొందుకున్న ఆ వ్యక్తి దేవుని నమ్మాడు గనక ఈ 27వ అధ్యాయంలో అదే చెప్తున్నాడు, మనకి ఏ ప్రాణ నష్టం జరగదు. ఈ 2026 సంవత్సరంలో దేవుని సంగమా, నీ జీవితంలో ఏర్పడుతున్న అనేకమైన సమస్యలు కావచ్చు, అనేకమైన తెగులు నీ మీద దాడి చేయొచ్చు, ఇది అనేకమైన కష్టాల ప్రవాహంలో నువ్వు కొట్టుకొని పోవచ్చు. దేవుడు అంటూ ఉన్నాడు, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఏ పరిస్థితులు ఎదురైనా నీకు హాని కలగకుండా నీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను రక్షించువాడను. ఆయన రక్షించే దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. నమ్మితే ఏ విష సర్పం కావచ్చు, ఏ మానవుడు కావచ్చు, ఏ శత్రువు కావచ్చు, ఏ వ్యక్తి అయినా మన మీద దాడి చేయవచ్చు. దేవుని వాక్యం చెప్పిన మాట, నీకు హానికి కలగకుండా నేను నిన్ను కాపాడతా. అందుకనే అతడు నమ్మిన ఆ మాటను బట్టి, అతడు విశ్వసించిన ఆ మాటను బట్టి ఆ విష సర్పం అతనికి ఏమీ చేయలేకపోయింది, ఏ హాని కలుగ చేయలేకపోయింది కనుక అతడు ఎలా ఉన్నాడు? సజీవుడిగా ఉండగలిగాడు. ఈ 2026 సంవత్సరములో ఇదిగో ఉపవాస ప్రార్థనతో నువ్వు ఒక్కడవు నీ కుటుంబ పక్షంగా నీవు దేవునిని సమీపించి, మోషేలాగా సమీపించి, ఏలియాలాగా సమీపించి నువ్వు దేవుని యొక్క అధికారము కొరకై ప్రార్థన చేస్తున్నట్లయితే, నువ్వు ఆ అధికారాన్ని పొందుకొని ఆ అధికారముతో నీ కుటుంబం మీద ఇదిగో దాడి చేసే ప్రతి తెగులు నుండి, ప్రతి హాని నుండి దేవుడు నీ కుటుంబాన్ని భద్రపరుస్తానని ఈ 2026లో నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక మూడవది అంటూ ఉన్నాడు, అక్కడ వ్రాయబడిన మాట లూకా సువార్త 10వ అధ్యాయం 19, 20 వచనాలలో సంతోషించుడి అని చెబుతూ ఉన్నాడు. సంతోషించుడి. ఇక్కడ దేని కొరకు మనం సంతోషించాలా? అధికారాన్ని బట్టి సంతోషించాలా, లేకపోతే మనకి ఏ హాని కలుగదు అని చెప్పిన మాటను బట్టి సంతోషించాలా, లేదా దెయ్యాలు పారిపోతున్నాయి, శత్రు ఓడిపోయాడని మనం సంతోషించాలా అని అంటే, దేవుడు అంటూ అన్నమాట యేసే చెబుతున్నాడు, ఓ శిష్యులారా, వీటిని బట్టి కాదు మీరు సంతోషించాల్సింది. దెయ్యాలు పారిపోయి, దెయ్యాలు మీకు లోబడ్డాయి, ఆ శత్రువులు మీ ఎదుట ఓడిపోయారని మీరు సంతోషించక మీ పేరులు పరలోకములో లిఖించబడి ఉన్నవని. ఎంత గొప్ప మాట! ఎంతమంది పేర్లు ఉన్నాయి పరలోకంలో? ఈరోజు 7 పేర్లు నమోదు చేయబడ్డాయి. 7 నమోదు చేసుకున్నారు వారి పేర్లు, రిజిస్టర్ అయి ఉన్నాయి అక్కడ. ఇంకా ఇక్కడ ఎంతమంది రిజిస్టర్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు? దేవుని వాక్యం చెబుతుంది, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఎవడైతే రక్షణ మార్గంలోకి వస్తారో ఆ రక్షణ పొందుకున్న వారి యొక్క పేర్లు జీవ గ్రంథములో రిజిస్టర్ చేయబడతాయి. ఆధార్ కార్డులో రిజిస్టర్ అయి ఉంటాయి. అలాగే ఎలక్షన్ కొరకు ఓటర్ కార్డుగా, భారతదేశ పౌరులుగా గుర్తింపు కొరకు మనం రిజిస్టర్ చేయించుకుంటున్నాం. అలాగే బ్యాంకులో ఆన్లైన్ కొరకు రిజిస్టర్ చేయించుకుంటాం. ఇలా రకరకాలైన చాలా ఉండే రిజిస్టర్ చేసాయి మన పేర్లు. మరి పరలోకంలో మన పేరు రిజిస్టర్ అయి ఉందా? పరలోకంలో మన పేరు నమోదు అన్నదా? దాని కొరకు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? దాని కొరకే నువ్వు సంతోషించావా? ప్రియ సంగమా, ప్రభు చెబుతున్నటువంటి మాట, పాప విముక్తి కలిగి, పాపము నుండి విముక్తి పొంది, ఇదిగో నీ పేరు పరలోకములో వ్రాయబడి ఉన్నదని నువ్వు ఎప్పుడైతే సంతోషించగలుగుతావో అప్పుడే నువ్వు దేవుణ్ణి సమీపించే వ్యక్తిగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. అందదాకా నువ్వు ఎలా ఉంటావంటే ఒక నామకార్థ క్రైస్తవుడుగానే ఉంటావు. ప్రార్థనకు వస్తావు, వెళ్తావు, బైబిల్ చదువుతావు, అలా ప్రక్కన పడతావు, ఏదో చదవాలి కదా అని. అలాగే వాక్యాన్ని వింటావు, అవతలకి వెళ్ళిపోతావు.
దాని ప్రకారం జీవించటానికి, దాని ప్రకారం ప్రవర్తన మార్చుకునటానికి, దానికి లోబడి ఉండటానికి ఏమాత్రం కూడా ఇష్టపడవు. ఎందుకంటే నీ పేరు ఇంకా పరలోకంలో నమోదు చేయబడాల, నీ పేరు ఇంకా జీవగ్రంథంలో నమోదు చేయబడాల. అందుకనే నీ యొక్క నామకార్థ స్థితిని బట్టి నువ్వు అధికారాన్ని పొందలేకపోతున్నావు, నువ్వు హానిని పొందుకుంటూ ఉన్నావు. దేవుని బిడ్డలారా, ఏ పేరైతే రిజిస్టర్ చేయబడద్దో అతనికి అధికారాన్ని పొందుకునే యోగ్యత కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అతడు ఏ హాని కలగకుండా ఈ లోకములో ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా నరకములో పడకుండా రెండో మరణాన్ని తప్పించుకుంటూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే చివరిగా ఈ మాటలతో నేను ముగిస్తా. చాలా విషయాలు ఉన్నాయి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము అందరూ తీయండి. యెషయా 66వ అధ్యాయము అందరూ కూడా తీసినట్లయితే నేను ఈ మాటలతో నేను ముగిస్తానండి. 13వ వచనములో వ్రాయబడుతున్న మాట, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. నాతో చెప్పండి, ఆదరించు దేవుడు నాతో ఉన్నందున నాకు సంతోషము. అలాగే 2వ లైన్లో ఉంది, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. ఈ మాట నాతో చెప్పండి, ఈ ఆదరణ ఆయన సన్నిధిలోనే నాకు దొరుకును. ఆయన సన్నిధి అంటే ఆయన ప్రార్థన ఆలయం. ఎవరైతే ఆయన ఆలయములోకి వస్తారో, ఆయన ఆలయంలో ఆయన సమీపిస్తారో, దేవుడు వారిని ఆదరించి వారికి హాని కలగకుండా వారికి అధికారాన్ని ఇచ్చి వారిని సంతోషభరితులుగా చేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. 14వ వచనాన్ని చదువుతూ ఉన్నా, మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును. నాతో పాటు చెప్పండి, హృదయమును ఉల్లాసముతో నింపిన దేవుడు నాతో ఉన్నాడు. మన హృదయాన్ని సంతోషముతో నింపిన దేవుడు మనతో ఉన్నాడు. అందుకనే ఆ తర్వాత కింద వచనాల్లో వ్రాయబడుతున్న మాటలు చెబుతున్నా, శత్రువులపై జయమునిచ్చిన దేవుడు నాతో ఉన్నాడు. ఎంత గొప్ప మాట! మన హృదయాన్ని సంతోషముతో నింపుతున్నాడు, మన శత్రువులపై జయమునిస్తూ ఉన్నాడు. 18వ వచనములో ఉంది, నాతో పాటు మాట చెప్పండి, ఆయన మహిమను చూచే కృపనిచ్చిన దేవుడు నాతో ఉన్నాడు, అందుకే నేను సంతోషిస్తూ ఉన్నాను. తర్వాత 22వ వచనములో ఉంది, ఆయన సన్నిధిలో నిలిచే అర్హత ఇచ్చినందుకు నాకు సంతోషం. దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన ఆదరిస్తానన్నాడు తల్లిగా, శత్రు మీద విజయాన్ని ఇస్తానన్నాడు, హృదయమును సంతోషంతో నింపుతానన్నాడు. అలాగే నిరంతరమైన కృపతో మనల్ని అభిషేకించి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని, ఆయన సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అట్టి దేవుని యొక్క కృప, ఆయన ఇచ్చే అధికారము, ఆయన ఇచ్చే భద్రత, ఆయన అనుగ్రహించే సంతోషము ఈ 2026లో బేర్షెబా సంఘ సభ్యులైన మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ఈ వాగ్దానంతో కూడిన ఈ మాటలు మా అందరి జీవితాల్లో అయ్యా మీరు ముద్రించి మీరు అక్కడికి ఆయత్తపరచమని క్రీస్తు పుణ్యనామమును ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.